ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎందుకు మనం ఆలోచించుకోము అనేది మన చేతిలో ఉంది. ఇవాళ పుష్ప దాంట్లో చాలా అద్భుతమైనటువంటి పాత్ర గంగమ్మ జాతర. అందులో అల్లు అర్జున్ గంగమ్మ జాతర గురించి ప్రొజెక్ట్ చేస్తున్నారు తప్పించి ఒరిజినల్ గంగమ్మ జాతర గురించి ఎంతమందికి తెలుసు? నాకు తెలియదు. తిరుపతిలో నేను ఉద్యోగం చేశాను కాబట్టి ఆ సందర్భంలో అక్కడ గంగమ్మ జాతర, ఆ గంగమ్మ ఆలయానికి ఉన్న విశిష్టత, తిరుమల కొండ మీదకి వెళ్ళేటటువంటి వాళ్ళకి సంబంధించి ఆ ఆలయంతో ఉన్న లింకు ఇదంతా ప్రొజెక్ట్ చేశాను కాబట్టి నాకు తెలుసు. లేకపోతే తెలిసేది కాదు. అట్లా గంగమ్మ జాతర సందర్భంగా రోజుకు ఒక్కొక్క వేషం వేస్తారని, పోలిగాడి గురించి ఎలాంటి వేట ఉంటుంది, ఇదంతా నేను ఆ వార్తలు కథనాలు ప్రొజెక్ట్ చేశాను కాబట్టి తెలుసు. కానీ బయట సమాజానికి తెలుసా? ప్రతి ముస్లింకి ఖురాన్లో ఉన్నటువంటి అన్నీ తెలుసు, ప్రతి క్రైస్తవుడికి బైబిల్లో ఉన్నాయన్నీ తెలుసు. ఎక్కువ తక్కువ తెలుసు ఉండొచ్చు, బట్ జ్ఞానం ఉంది. హిందువులకి ఎంతవరకు ఉంది? హిందువులకి ఒక పుష్పాలో ఉన్నటువంటి స్మగ్లర్ అవతారం ఎత్తడం గురించి చర్చ నడుస్తుంది, లేకపోతే మాఫియా డాన్ బిజినెస్ మెన్ వ్యవహారాల గురించిను, ఇట్లాంటి వాటి గురించి జరుపుకుంటున్నటువంటి యువతరపు చర్చ ఒక సన్ ఆఫ్ సత్యమూర్తి గురించి ఉంటుందా? లేకపోతే ఒక అర్జునుడి పాత్ర, కృష్ణుడి పాత్ర గురించి ఉంటుందా? మన సమస్యల్లా హిందువులు ఏ విధంగా ఆలోచించాలో తల్లిదండ్రులు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం, లేదా తల్లిదండ్రులకు ఆ తీరిక లేకపోవడం, ఇదే ప్రమాదం.